ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మనం బాలగారితో మాట్లాడదాం. బాలగారు, నా వాయిస్ వినిపిస్తుందా? హలో. yes వినిపిస్తుందా? యా బాలగారు, ఇప్పుడు పిటిషనర్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి దీన్ని కోర్టులు స్వీకరిస్తున్నాయా, వారి వాదనలో నిజంగా వాస్తవం ఉంది అంటే ఇంతకు ముందు తాజ్మహల్లో శివాలయం ఉండేది అన్నది నిజమా? చరిత్ర ఏం చెప్తోంది? ఇప్పుడు తాజ్మహల్ లో శివాలయం ఉందా, లేకపోతే ఈశ్వరుడిది విగ్రహం మాత్రమే ఉందా, లేకపోతే విష్ణుదేవుడిది మూర్తే ఉందా, లేకపోతే రాముడి బొమ్మే ఉందా, లేకపోతే కృష్ణుడి బాణమే ఉందా, ఇలా ఏమున్నా ఈ 20th centuryలో అసలు అవసరమా టాపిక్? దర్ ఇస్ నో యూస్. ఇది బీజేపీ చేస్తున్న, లేకపోతే హిందుత్వం అనే మనం ఒక టాపిక్ లో, అంటే హిందుత్వవాదులు చేస్తున్న ఒక బూటకమైన ఒక ఇది తప్పనిచ్చి దెర్ ఈస్ నో ఇంటెన్షన్. మంచి ఇంటెన్షన్ ఏమి లేదు ఇక్కడ. ఓన్లీ ఒకటి ఏంటంటే, ఎంతసేపు ఉన్నా కూడా ఈ పబ్లిసిటీ పిచ్ లో, రిలీజియస్ ఫ్యాక్టర్స్ లో పబ్లిక్ ని ఏ విధంగా డైవర్ట్ చేద్దాము, ఏ విధంగా డైవర్షన్స్ తీసుకొద్దాము అన్న ఒక టాపిక్ తప్పనిచ్చి ఇంకోటి అయితే ఇక్కడ కనిపించట్లేదు మనం ఒకసారి గమనిస్తే. ఎందుకంటే అసలు ఇప్పుడు అక్కడ ఏముంటే ఏం అవసరం ఉంది? 1947 ఇండిపెండెన్స్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. బ్రిటిష్ కంటే ముందు ముస్లిమ్స్ పరిపాలించారు. ముస్లిమ్స్ కంటే అంతకు ముందు హిందూస్ కూడా పరిపాలించారు. అందరూ పరిపాలించారు. అంతకు ముందు ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి ఉండన్నప్పుడు అప్పుడు చరిత్రకారులు వాళ్ళు రాసే ఉంటారు పుస్తకాలలో, ఎక్కడ ఏముంది ఏంటని చెప్పేసి. సరే రాసారే అనుకుందాం ఫర్ ఎ మూమెంట్. ఈ రోజు ఆ డోర్స్ ఓపెన్ చేయడం వల్ల భారతదేశం, ఇండియా జీడిపి ఏమైనా పెరుగుతుందా? భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ వస్తాయా? కానీ బాలగారు, ఇది కాదు ఆన్సర్. ఏంటంటే అక్కడ హిందూ దేవుళ్ళు ఉన్నారు అని చరిత్ర గనక చెప్తే అది హిందువులకు సంబంధించిన ప్రాపర్టీగా మారిపోయే అవకాశం ఉంటుంది కదా. ఒక్కసారి మనం జయరామ్ గారితో మాట్లాడదాము. మీరు చూసే యాంగిల్ డిఫరెంట్ గా ఉంది. కన్క్లూడ్ చేయనివ్వండి మేడం, ఒక నిమిషం కన్క్లూడ్ చేయనివ్వండి. ఈ రోజు వరల్డ్ వైడ్ కరోనా వచ్చింది, తర్వాత రిస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ వచ్చాయి, జీడిపి లేదు, ప్రొడక్షన్స్ లేవు, ప్రొడ్యూసర్స్ లేవు, ఆపర్చునిటీస్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్న సందర్భంలో ఎలక్షన్స్, ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ కి ముందే ఇలాంటివన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే, బికాస్ ఈ రోజు ఇండియా ఏ కంట్రీతో కంట్రీ వార్ పెట్టుకోవడానికి కూడా ఇష్యూస్ లేవు. అటు పాకిస్తాన్ తో గానీ, చైనాతో గానీ, ఇంకా మిగతా దేశంలో వాళ్ళు రెడీగా లేరు. మనం పెట్టుకున్నా వాళ్ళు రెడీగా లేరు. సో దట్ ఇప్పుడు ఏదో ఒకటి ఇంటర్నల్ గా తీసుకురావాలి. కాబట్టి ఈ రోజు బీజేపీ చేస్తున్న ఒక గేమ్ ప్లే, దాన్ని జుడిషియరీని అడ్డం పెట్టుకొని పిటిషన్స్ వేసి పబ్లిక్ లో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ ని క్రియేట్ చేయడానికి చేసే ఒక భావజాలం తప్ప ఇంకొక ఇంటెన్షన్ అయితే దీనికి అస్సలు లేదు. ఓకే, జయరామ్ గారు, ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు బాలగారు చెప్తున్నట్లుగా ఇది కూడా రాజకీయ విమర్శలకు, రాజకీయ స్టంట్ గానే చూడాలా, లేకపోతే నిజంగానే దాంట్లో చరిత్రలో శివాలయం ఉన్నట్లుగా ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? అంటే ఇక్కడ మనకు కావాల్సింది మొఘల్ సామ్రాజ్యం పరిపాలన లోపల అంతకు ముందు ఉన్న ఏవైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లలో ఆనవాళ్ళు హిందూ టెంపుల్ ఉన్నట్టే, ఆ హిందూ టెంపుల్ కనుక ఉన్నట్టయితే ఇది చరిత్ర, ఇది మనది, అంటే మన సొంతం, భారతదేశం సొంతం, భారత పౌరుల సొంతం, ఇది ముస్లిం సంబంధం కాదు, ఇది పెద్ద చిహ్నం కాదు అనే వాదనను తీసుకురావడం కోసం బీజేపీ ఇది ఒక ఎత్తుగడ అనుకుందామా, రాజకీయం అనుకుందామా, ఫ్యాక్టర్ అనుకుందామా అనే విషయం పక్కన పెడితే దీంట్లో ఒక 3 ఫ్యాక్ట్స్ గమనిద్దాం. అంటే మీరు ఎక్కడ ఏదైనా తవ్వండి, ఏమైనా చెయ్యండి, అక్కడ మీకు మరి ముఖ్యంగా యూపీ ఆ పరిసర ప్రాంతాల లోపల ముస్లింస్ పరిపాలించిండ్రు, హిందువులు పరిపాలించిండ్రు. అంటే అది మొత్తం పడగొట్టి అక్కడ రూములలో దొరకలేదు అనుకుందాం. మొత్తం పడగొట్టి దొరుకుతుంటే కింద ఎక్కడో దగ్గర హిందూ ఆనవాళ్ళు కనిపించినంత మాత్రాన ఇక్కడ హిందూ టెంపుల్ అయిపోద్దా అనేది ఒక అంశంగా మారిపోతుంది. లేదు, ఇప్పుడు కట్టింది రెడీమేడ్ గా కట్టింది, అది ప్రపంచ చిహ్నాల లోపల 7 వింతలలో ఇదొక వింతగా, ఇది లవర్స్ కి కానీ, ప్రేమికులకు కానీ, లేదు భారతదేశానికి కానీ ఒక రెస్పెక్టివ్ ఒక చిహ్నం లాగా మనం చూస్తున్నాము. ఆ మూల్ ఆఫ్ ద చిహ్నాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజు భారతదేశానికి ఒక వన్యత ఇచ్చిందని చెప్పొచ్చు. దానికి ఒక హిస్టరీ ఉంది, ఆ హిస్టరీని గమనించారు. అంటే హిస్టరీ వేరు, రిలీజియస్ వేరు. ఒకవేళ ఏ రిలీజియస్ అయినా కూడా ఇప్పుడు ఒకటి కూలగొట్టి తోసి అబ్జర్వ్ చేసే విధానం వచ్చేసేమో రాజకీయం.
వాస్తవిక పరిస్థితులు ఈ రోజుకి రోజు దొరికినాయి అనేది ఫ్యాక్టర్. ఈ రోజు ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే అది ఒక సమాధి మాత్రమే అన్నది. లేదు సమాధి కాదు, అది శివాలయము అనుకుంటాం. శివాలయం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు లేని శివాలయం ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు వచ్చేసింది అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ హైకోర్టు పోతే హైకోర్టు తనకి ఆర్డర్ ఇస్తుందా, ఓపెన్ చేయమంటుంది అంటే ఇది హైకోర్టు పరిధిలో లేదు. ఎప్పుడు ఇది హైకోర్టు పరిధిలో లేకుండా ఇది హైకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చినా కూడా దాని మీద మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు, సేమ్ టైం లో సుప్రీంకోర్టు పోతారు. అంటే ఇక్కడ ఏ టెంపుల్ మీద ఒక వివాదాన్ని తీసుకురావడం అనేది బీజేపీ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ అనుకోండి, కాంగ్రెస్ మీద పట్టించుకోకపోయేది, ఇది బీజేపీ మాత్రమే పట్టించుకుంటుంది. బీజేపీకి ఉన్న అవగాహన ఏంటంటే ఎక్కడైతే కాంగ్రిగేషన్స్ అంటే ఇది హిందువా ముస్లిమా క్రిస్టియనా, ఒక చిన్న విషయాన్ని మీకు ఒకటి ప్రిడిక్ట్ చేస్తాను. నేను ప్రిడిక్ట్ కూడా కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న జరిగిన సరూర్ నగర్ లో జరిగిన అంశం ఏంటి అంటే పరువు హత్య అనుకున్నాం. పరువు హత్య అన్న క్రమం లోపల పరువు హత్య చూద్దామా లేకపోతే క్యాస్ట్ బేస్డ్ గా పరువు హత్య అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 100% క్యాస్ట్ బేస్డ్. అక్కడ ఒక ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయి అంటే ఇక్కడ ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయి అందరికేమో పరువు హత్యలా కనిపిస్తే ఒక బీజేపీ వాళ్ళకు మాత్రమే హిందూ ముస్లిం హత్యలా కనిపించేసింది. అంటే ఇక్కడ హిందూ ముస్లిం హత్య, ఒక హిందూ నువ్వు వచ్చేసి ముస్లిం హత్య చేసింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సరే హిందువుని వచ్చి ముస్లిం హత్య చేసింది వాస్తవమే, ఇతను హిందూనే, అక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ హిందూ మ్యారేజ్ చేసుకుంటే ఏది ప్రణయ్ సో అమృత మ్యారేజ్ చేసుకుంటే అక్కడ ఒక హిందువు ఇంకొక హిందువు అంటే ప్రణయ్ వచ్చేసి ఒక ఎస్సీ హిందూ, అమృత వచ్చేసి ఒక ఓసీ వైశ్య హిందూ. మా ఇద్దరు హిందువులలో అతనిని చంపేసినట్టు అంటే ఇక్కడ ఏం బేస్ చేసుకున్నాం మనము అంటే ఇది ఎప్పుడు కూడా అంశాన్ని మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే ఒక రిపబ్లికన్ టీవీకి మాత్రమే కనిపించింది. నేషనల్ న్యూస్ చేయగలిగిన అరే అది నేషనల్ న్యూస్ చేయగలిగిన దాన్ని అదే నేషనల్ న్యూస్ ని మరి ఆ ప్రజలకు కానీ ఇక్కడ హత్యలు ఏమైనా ఆగిపోతాయా? ఇలాంటి హత్యలు యూపీలో జరుగుతలేవా? బీజేపీ ప్రభుత్వం దగ్గర జరుగుతలేదా అంటే జరుగుతాయి, అది జరుగుతాయి. అక్కడ వచ్చేసి అక్కడ ఒక ఆ సావులన్నింటినీ మళ్ళీ కులాన్ని అంతరించి చూపిస్తుంటాయి, కులాన్ని మాత్రమే సూచిస్తుంటాయి. అక్కడ కులాన్ని చూపిస్తుంటాయి, మతాన్ని చూపిస్తుంటాయి, అధికారాన్ని చూపిస్తుంటాయి. అంటే మనం చూసే విధానం ఏదైతే ఉందో ప్రజల్లోకి ఏ విధంగా పెనిట్రేట్ చేయాలి, ప్రజల మైండ్లని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, డామినేట్ చేయాలి అనే ఉద్దేశము బీజేపీకి ఉందనేది ప్రజలకు చాలా కొంతమంది ప్రజలకు చాలా నమ్మకంగా ఉంది. ఇది ఒకవేళ కనుక బీజేపీ ప్రభుత్వం ఇది లేకపోతే ఇది చేయకపోతే ఇంతకుముందు బాగా చెప్పినట్టుగా ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము. ఇది కాదు మీకు బీజేపీ ప్రభుత్వానికి ఏమొస్తుందంటే ఎలక్షన్లు అప్పుడే దాడులు జరుగుతుంటాయి, ఎక్కడ బార్డర్లు జరుగుతుంటాయి. ఎలక్షన్లు వచ్చే ముందే యుద్ధాలు జరుగుతుంటాయి, బార్డర్లు జరుగుతుంటాయి. ఎలక్షన్లు వచ్చే ముందే మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్తుంటారు. ఇది ఎలక్షన్ మరి అనదర్ డేస్ ఏమైపోతుంది? బార్డర్లో యుద్ధాలు రావా? బార్డర్లో సైనికులు లేరా? బార్డర్లో పరిస్థితులు లేవా? నిజంగా బార్డర్లో కనుక అంత స్వచ్ఛందంగా సైనికులను మనం బతికించుకుంటున్నామా? అంటే బార్డర్లో ఉండే సైనికుల మీద మనం ఖర్చు చేసే ఖర్చు ఎంత? ఈ రోజు ఒక సగటున రాజకీయ నాయకుడు లగ్జరీ ఖర్చు ఎంత అది కౌంట్ చేస్తే వీళ్ళకంటే 10 టైమ్స్ బార్డర్లో ఉన్న వాళ్ళని ఎక్కువ కేటాయింపులు చేయాలి. కానీ దానికి రివర్స్ గా వాళ్ళ మీద కేటాయింపులలో రూపాయలలో ఉంటే వీళ్ళ మీద కేటాయింపులు లక్షలలో ఉంటాయి. ఈ రోజు అంటే మనిషిని 2 విధాలుగా మలసొచ్చండి. ఒకటి బడి వైపు మలసొచ్చు, ఇంకోటి గుడి వైపు మలసొచ్చు. అది 2 చాలా కీలకమైనది. బడి వైపు మలిచినట్టయితే విజ్ఞానవంతుడైతాడు, గుడి వైపు మలిచినట్టయితే మూర్ఖుడు తయారవుతాడు. అంటే గుడిలో ఉన్న పోయే వాళ్ళంతా మూర్ఖులు అని చెప్పడం లేదు, ఐఎమ్ సారీ టు సే. గుడి వైపు ఏంటంటే ఎప్పుడైనా కూడా దైవం అనేది మనిషిని కాపాడుకోవాలి తప్పితే దైవం అనేది డిస్మెంటల్ చేయకూడదు. ఈ రోజు దైవం పేరు మీద మనము తాజ్మహల్ డిస్మెంటల్ చేద్దామా? దైవం పేరు మీద అక్కడ డోర్లు బద్దలు కొడదామా? దైవం పేరు మీద అక్కడ ఒక కొత్త న్యూసెన్స్ క్రియేట్ చేద్దామా? మరి అదే బడిని పెట్టేసి ఈ బడిలో ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించడం కోసము ఈ రీసెర్చ్ ఎందుకు జరుగుతలేదు? సగటున భారతదేశంలో ఒక మనిషి కానీ ఆరోగ్యం కానీ చదువు కానీ 50% ఆఫ్ ద కాస్ట్ వాళ్ళ సంపాదన లోపల ఖర్చు అవుతుంది అనేది WHO వెళ్ళండి. అంటే ఒక సగటున ఒక మనిషి నెలకు ₹1,00,000 తప్పితే 50,000 రూపాయలు వాళ్ళ భార్య బిడ్డలకు హెల్త్ కు బిడ్డల ఎడ్యుకేషన్ కే ఖర్చు అవుతుంది అనేది వాస్తవం. మరి ఈ వాస్తవాలని పక్కన పెట్టేసి
అదే దైవం కోసం చేసినట్టు అవుతే దీనికి కూడా ఎగ్జాంపుల్ ఉంది. ఈ రోజు 100 కోట్లతో కేటాయింపు చేసిన యాదగిరి గుట్టకు 100 కోట్లతో కేటాయింపులతో మొదలుపెట్టిన పనులు ఈ రోజు 1250 కోట్లు వచ్చినాయి. ఈ ఖర్చులైనాయి. ఈ 1250 కోట్ల రూపాయల ద్వారా ఈరోజు గుడిని కాపాడినామా, రోడ్లను కాపాడామా? ఈరోజు వరదలలో రోడ్లు బతికిపోయినావా? అంటే ఎవరు కాపాడుకోవాలి? దేవుడే కాపాడుకోవాలనా? అంటే వీళ్ళు డబ్బులు పెడతారు, రోడ్లు వేస్తారు, అన్ని చేస్తారు, వర్షం కొట్టుకుపోతాయి. అంటే దేవుడిని అప్పుడు నిందిద్దామా? అంటే ఈ రోజు దేవుడు నిందించాలనుకున్నప్పుడు దీన్ని చూద్దామా? దేవుడు ఉన్నాడు కూలదోద్దాం అనుకున్నప్పుడు దాన్ని చేద్దామా? అంటే ఎప్పుడు కూడా బీజేపీ ఇది కనుక చేయకపోతే, బీజేపీ తప్ప వేరే పార్టీ చేయదనుకోండి, బీజేపీ ఇది కనుక చేయకపోతే వాళ్ళకు రాజకీయ అవసరం లేదు. ఇక ఇంకొకటి మరొక విషయాన్ని, కాలాన్ని ఇక్కడ పరిస్థితులను గమనిద్దాం. మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాల లోపల చరిత్రకారులు చెప్తూనే ఉంటారు. నేను కూడా చెప్తాను. రేపు ఒక చర్చి కింద ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్తాను, ఓ చర్చి కింద ఇక్కడ ఒక దేవత ఉందని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఉంటాయి, ఉండవనే ఉండవు. ఏదో బొమ్మ వస్తుంది, ఏదో తవ్వుతూ పోతూ ఉంటే ఏదో ఒకటి బయటపడుతుంటది. అంటే ఈ తవ్వకాల లోపల ఏది వస్తుందా ఏది రాదన్న విషయం పక్కన పెట్టేస్తే ఒక మనిషిని మైండ్ డైవర్ట్ చేయడానికి. జయరామ్ గారు, ఇక్కడ తాజ్ మహల్ తవ్వాలి అని అనట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి మూసి ఉన్న 22 గదుల యొక్క తలుపుల్ని తెరవాలి అని మాత్రమే పిటిషనర్ అడగడం జరుగుతోంది. ఆ గదుల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది, చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి లేకపోతే భారతదేశము నైట్ ఓవర్ నైట్ ఏమైనా రిచ్ కంట్రీ అయిపోతుందా? అవి ఓపెన్ చేస్తే ఈ రోజు లేదు కదా. పిటిషనర్ దాఖలు చేశాడు, బాగానే ఉంది. ఎందుకు చేశాడు? అసలు యూజ్ ఏంటి? అంటే పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ పబ్లిక్ కి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ రోజు బార్డర్ లో ఇష్యూస్ తీసుకొచ్చినా కూడా నమ్మే సత్యంగా ప్రజలు లేరు. కాబట్టి ఈ రోజు కంట్రీ టు కంట్రీ వార్ పెట్టినా కూడా ఈ రోజు ఎవరు ప్రజలు నమ్మట్లేరు, అది స్టెంట్ అనే అర్థమైపోతుంది. కాబట్టి ఈ రోజు ఇంటర్నల్ అంటే ఇంట్రా ఇష్యూని తీసుకొచ్చి పెడితే బాగుంటదని చెప్పేసి ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ లో ఉన్న టెంపుల్స్ గురించి కానీ లేకపోతే ఐడియల్స్ గురించి కానీ తీసుకొచ్చి జనాల్లో ఒక అంశం అన్నమాట ఇది. దీని వల్ల సరే అజ్యూమ్ మూమెంట్ అండి, కోర్టు ఆర్డరే వచ్చింది, ఓపెన్ చేయమన్నారు, అక్కడ విగ్రహాలే ఉన్నాయని అనుకుందాం. ఏమొచ్చింది? వాట్ వి విల్ గెట్? మీకు ఏమైనా ఈ టీవీ 99 టీవీ ఏమైనా నెంబర్ వన్ అయిపోతుందా? లేకపోతే నేను అనేవాడిని ఏమైనా నెంబర్ వన్ అయిపోతారా? లేకపోతే భారతదేశంకి ఏమైనా లక్షల కోట్ల సంపద ఏమైనా వచ్చేస్తుందా? లేకపోతే జయరామ్ గారికి ఏమైనా కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా వచ్చేస్తుందా? 10 హాస్పిటల్ ఏమైనా ఆయన కట్టేస్తారా? కొన్ని 10 స్కూల్స్ ఏమైనా ఆయన పెట్టేస్తారా? ఏం జరుగుతుంది? ఏమి జరగదు. కానీ ఇది బీజేపీ గవర్నమెంట్ కి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కి కావాల్సినంత మైలేజ్ తెచ్చుకోవడానికి, పబ్లిసిటీ మైలేజ్ తెచ్చుకోవడానికి ఈ రోజు నుంచి వేసే ఎత్తుగడ తప్ప ఇంకొక మించిన అంశమే లేదు ఇక్కడ. అండ్ మోర్ ఎవర్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలందరూ చూసే 99 టీవీ ద్వారా బీజేపీ చేసే చర్యలలో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లో ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే కంట్రీ బార్డర్ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా తీసుకొస్తుంది. దీన్ని ఎవరు కూడా మైండ్ లోకి తీసుకురావద్దండి. మనం అందరం ఒకటే గమనించాలి. ఈ రోజు ప్రపంచ దేశంలో ప్రతి కంపెనీలో మన వాళ్ళు సీఈఓలు అవుతున్నారు, ఎండీలు అవుతున్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అవుతున్నారు. కానీ ఇండియాలో ఎందుకు మనం ప్రోడక్ట్ డెవలప్ చేయలేకపోతున్నాం? స్కిల్ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? కంట్రీ ఎకానమీని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నాం అనే దాని గురించి మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించి చర్చిస్తే మాత్రం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీలు ఏవి కూడా ఈ రోజు ఇండియాలో మనకు ఇంకోసారి కనుమరుగు లేకుండా పోతాయి. అంటే యువత ఇక్కడ బాగా గమనించాలి. ఇదంతా ఎవరి మైండ్ సెట్ మీద పడుతుంది అంటే యూత్ మీద ఎక్కువ పడుతుంది. అదే విధంగా 40 నుంచి 55 ఇయర్స్ ఉన్న ఏజ్ ఫ్యాక్టర్ మిడిల్ ఏజ్ ఓటర్స్ మీద పడుతుంది. వీళ్ళందరికీ ఒక మైండ్ సెట్ అంటే సైకలాజికల్ మైండ్ సెట్ తో ఏదో జరగాలి, బీజేపీకి ఓటు వేసిస్తే అవి డోర్ ఓపెన్ అయితే ఓకే అయ్యాయి. ఏం జరిగింది? సరే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. రామ మందిరం కట్టాలని అన్నారు, రామ మందిరం గురించి ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్స్ కి పునాది వేశారు, బాగుంది. ఇండియాకి ఏమొచ్చింది? నాకేమొచ్చింది? మీకేమొచ్చింది? ప్రజలకేమొచ్చింది? ఏమైనా వచ్చిందా? పోనీ ప్రజలు ఏమన్నా ధనికులు అయ్యారా? బిలో పావర్టీ లైన్ లో ఉన్నవారు ఏమన్నా రిచ్ మ్యాన్స్ అయ్యారా? లేదే. దానివల్ల యూజ్ లేదే. దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. ఇప్పుడు ఎన్ని మందిరాలు కట్టుకున్నా, ఎన్ని ఎగ్జిస్టింగ్ మందిరాల డోర్స్ ఓపెన్ చేసినా, అందులో ఎన్ని ఐడియాస్ ఉన్నా, లేకపోతే దాంట్లో ఏ మనీ మాణిక్యాలు ఉన్నా కూడా ఈ రోజు ప్రజలకైతే వచ్చేదైతే ఏమీ లేదు, శూన్యము, సున్నా. అనుకున్నా ఒకవేళ ఓపెన్ చేశారు, వాళ్ళు అన్నట్లే
దేవుళ్ళ విగ్రహాలే ఉన్నాయి, శివుడి విగ్రహం ఉంది, విష్ణు విగ్రహం ఉంది, బ్రహ్మ విగ్రహం ఉంది, అందరి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇండియాకు, మీకు, నాకు, ప్రజలకందరికి ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? జయరాం గారు, బాలగారు చాలా మంచి ప్రశ్న సూటిగా స్పష్టంగా అడుగుతున్నారు. ఇవన్నీ ఓపెన్ చేయడం వల్ల విగ్రహాలు దొరికితే ఏంటి, ఎవరికి లాభం? అసలు విగ్రహాలు దొరుకుతాయా? ఇది నేను చెప్పేది, విగ్రహాలు ఇప్పుడు దొరకచ్చు. ఎందుకంటే హిందూ మనది భారతదేశము హిందూ దేశం కాబట్టి ఎక్కడైనా ఏ రకమైన విగ్రహాలన్నా దొరకచ్చు. దాని వల్ల ఏంటి యూజ్ ఏంటి? ఇప్పుడు అందరూ ఉన్నారు మనకి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. మనం చూడాల్సింది అంటే డోర్లు ఓపెన్ చేసి విగ్రహాలను లోపల పెట్టి డోర్లు వేయరు. ఇది లాజిక్ మనం మర్చిపోవాలి. ఎప్పుడు కన్స్ట్రక్షన్ లోపల ఒక ముస్లిం కన్స్ట్రక్షన్ చేసినట్టు అయితే హిందూ విగ్రహాలను లోపల పెట్టి డోర్లు వేసి దాచిపెట్టారు, తీసి బయట పడేస్తారు. అలా లోపల పెట్టి పెట్టరు. దాన్ని రేపు ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే దీన్ని కూలవేయాలని దాకపోతారు. అది ఇది ఇక్కడ కాదు, అది నేను చెప్పేది అది. ఇక్కడ ప్రమాదం అనేది ఎక్కడ కొంచెం ఉందంటే డోర్లు ఓపెన్ చేయడం తప్పు, డోర్లు అక్కడ మొదలయ్యి కోల్చడం వరకు వెళ్తుందంటారు. ఇది కూలగా వచ్చే ప్రోగ్రామ్. ఇది ఎప్పటి వరకు ఇప్పుడు పునాది కూలదోయడానికి ఇప్పుడు పునాదులు వేస్తే ఇంకో 100 సంవత్సరాలకైనా కూలదోయకపోదామా? ఇది టార్గెట్. అంటే దీన్ని కోర్టులో వేసి పెట్టడానికి, ఎందుకంటే తాజ్ మహల్ ని కూలదోయాలి. ఈ కూలదోసే ప్రోగ్రామ్ ఇప్పటికిప్పుడు జరగదు, ఇవాళ జరగదు, రేపు జరగదు, ఎల్లుండి జరగదు, ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి జరగదు. ఇప్పటికి దీనికి బీజాలు నాటితే ఇంకొక 100 ఏళ్ళకు కూడా ఒక కరడ కట్టిన హిందూవాదులు వచ్చి కూలగొట్టకపోతారా అనేది వాదన. అలాంటి వాదన తీసుకొచ్చేసి ఇక్కడ మనకు బాబ్రీ మసీద్ ఎగ్జాంపుల్ చూపించారు. ఎగ్జాంపుల్ కూడా అక్కడ ఏం జరిగిందంటే బాబ్రీ మసీద్ కు పోయేసింది ఎప్పుడు 90s లో జరిగిన స్టోరీ. అది 90s లో కాస్త జరిగిన, అదే 1900 లో జరిగిన ఇష్యూని అది 1990 లోపల కూల వేయడం ప్రోగ్రామ్ పెట్టేసింది. ఎప్పుడు కూడా అంటే దగ్గర 90 ఏళ్ళు నలిగి ఒక రకమైన ద్వేషాన్ని పెంచి దాన్ని కూల, అంటే ఒక మనిషిని ఒక మనిషి కాదు, ఒక కుక్కను చంపాలనుకుంటే దాన్ని పిచ్చి కుక్కను చేయాలి. ఇక్కడ కూలదోల్చాలంటే ఇది హిందూ సామ్రాజ్యము, హిందూ టెంపుల్లు, హిందూ దేవతలు ఇక్కడ ఉన్నాయని దాన్ని స్టాంపు గుర్తు చెప్పాలి. ఈ చెప్పే ప్రోగ్రామును ఇప్పుడు బీజేపీ స్టార్ట్ చేసింది. అంటే ఇది ఎప్పుడు కూడా ఏ మేధావి కావచ్చు, ఏ విద్యార్థి కావచ్చు, సగటున ఏ రిలీజియన్ కూడా కావచ్చు, నా హిందూస్ హిందూగా, నా హిందూస్, నా ముస్లిమ్స్, ఎవరు కూడా చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మన భారతదేశంలో ఏదైతే మనము హిందూ దేవాలయాలు, ముస్లిమ్స్ మసీదులు, అలానే చర్చిలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే వరల్డ్ వైడ్ హిందూ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే క్రిస్టియన్ కంట్రీస్ లోనో ముస్లిం కంట్రీస్ లోనో ఉండేవన్నీ వాళ్ళు కూలదేస్తే మనందరం ఓకేనా? ఇప్పుడు మనం చేస్తున్న పని వాళ్ళు కూడా చేస్తే మరి అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మన వాళ్ళకి ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా పోయిందా? భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వేరే కంట్రీకి వెళ్ళారు కదా, ముస్లిం కంట్రీకి వెళ్ళారు. భారతదేశం ఒకటి హిందూ కంట్రీ అంటున్నారు, ఓకే బాగుంది, హిందూ కంట్రీగానే ఉందాం. అయితే ముస్లిం కంట్రీలో ఉన్న భారతీయులు, అదే క్రిస్టియన్ కంట్రీస్ లో ఉన్న భారతీయులు వాళ్ళందరూ వెళ్ళగొట్టేస్తారు. మీరు వద్దు గెట్అవుట్ అంటే అప్పుడు యాక్సెప్టెడా? అప్పుడు మన వాళ్ళే మీడియాలో ఈరోజు చర్చ పెట్టి అదిగో చూడండి మొత్తం మా భారతదేశంలో జనాలందరినీ తరిమి కొట్టేశారు, వీళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు అని మాట్లాడతాం. అంటే ఎట్లాంటి భావజాలలో ఉన్నాం సార్? ఒక్కసారి చూడండి, ఇండియాలో ఉన్న మైండ్ సెట్స్. క్రిస్టియన్ కంట్రీలోకి వెళ్తాం, అక్కడ మాత్రం మనము సెనేటర్లుగా పోటీ చేస్తాం, అదే ఇండియాలో ఎవరిని పోటీ చేయనీయము. అదే క్రిస్టియన్ కంట్రీకి వెళ్తాం, టెంపుల్ కట్టుకుంటాం, అదే ఇండియాలో మాత్రము చర్చ్ కట్టు మాత్రం ఒప్పుకోము. అదే ముస్లిం కంట్రీకి వెళ్తాం, అక్కడ మాత్రం దినాలు తెచ్చుకుంటాం, అక్కడ టెంపుల్ ఉన్నాయనుకోండి, అక్కడ టెంపుల్ కట్టడానికి ప్రొటెస్ట్ చేస్తాం. అదే ఇండియాలోకి వచ్చి మసీదు పెడితే ఒప్పుకోము. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్? అంటే ఇండియా ఒకటే మన యూనిక్? అంటే ఇండియాలో ఏం చెప్తే అదే నా వరల్డ్ వినాలి? వాట్ ఈస్ దిస్? అంటే ఒక్కసారి సైకలాజికల్ మైండ్ సెట్ చూడండి. ఇక్కడ అక్కడ బతుకుల కోసం వెళ్ళి అక్కడ అడుక్కొని వాళ్ళకు జాబ్ తీసుకొని అక్కడ పనిచేసి మళ్ళీ వాడి మీద పెత్తనం చేయడానికి మనం అన్ని చేస్తామో అక్కడ సపోర్ట్ చేయాలి. కానీ పాపం వాడొచ్చి ఇండియాలో మాత్రం ఏదైనా పెట్టుకుంటే మాత్రం ఒప్పుకోం. అంటే సైకాలజికల్ గా మనం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. భారతదేశం ఓకే రిలీజియస్ కంట్రీ కింద మార్చేస్తాం, అయితే కండిషన్ అంటాం. ఆ కండిషన్ లో ఇంకోసారి ఎవరు కూడా క్రిస్టియన్ కంట్రీ కానీ లేకపోతే ముస్లిం కంట్రీస్ కానీ భారతీయులు ఎవరు కూడా మా కంట్రీస్ లో ఉండకూడదు అని తరిమి కొట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇండియాలో వాళ్ళని ఎవరు కాపాడతారు? వాళ్ళకి ఎవరు కంపెన్సేషన్ ఇస్తారు? వాళ్ళకి ఎవరు ఇండియాలో షెల్టర్ ఇస్తారు? వాళ్ళకి ఎవరు ఇండియాలో ఫుడ్ పెడతారు? మరి ఇండియాలో ఉండే వాళ్ళకి ఈ రోజు దిక్కు లేదు. ఈ రోజు మనం రోడ్డు మీద చూసుకుంటే బెగ్గర్స్ లేరు అని మనం అంటున్నాం.
ఏ ఏరియాకి వెళ్ళి చూసినా బెగ్గర్స్ ఉన్నారు. మొన్ననే మనం చూసాము టిఆర్ఎస్ గవర్నమెంట్ బెగ్గర్స్ ఎవరు లేరు, రోడ్ల మీద ఎవరు ఉండట్లేదు, అలానే మన హాస్పిటల్స్ దగ్గర ఎవరు ఉండట్లేదు అంటున్నాము. జూబ్లీస్ కి వెళ్ళండి, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు ఇప్పుడు కూడా రోడ్డు మీద పడే ఉంటారు, రోడ్డు మీద జనాలు పడుకుంటూ ఉంటారు, రోడ్డు మీద జనాలు తింటూ ఉంటారు. ప్రతి ఏరియాలో బెగ్గర్స్ ఉన్నారు. అంతెందుకు ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీ రోడ్డు మీదనే నియర్ బై పార్లమెంట్ దగ్గరే రోడ్డు మీద వచ్చే నీళ్ళలో స్నానం చేసి అక్కడే బతుకుతున్న జనాలు ఈ రోజు కూడా ఉన్నారు. మరి వాటిని మాట్లాడకుండా, వాటిని నిర్మించకుండా ఈ రిలీజియస్ ఫ్యాక్టర్స్ ని, ఈ ఐడియల్స్ ని, లేకపోతే ఈ పాయింట్స్ ని తీసుకొచ్చి ఏం చూపించాలనుకుంటున్నామో మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ ప్రశ్న వేశానంటే కనీసము 99 టీవీ ద్వారా అయినా ప్రజలకు ఇలాంటి ఒక క్వశ్చన్స్ ఉంటాయి అనేది వెళ్తామని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాలాగారు, అసలు ఇటువంటి పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో అది రిజిస్టర్ అయ్యిందా, వచ్చిందా, రాలేదా? కొంతమంది వచ్చిందంటున్నారు, కొంతమంది